హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్లోని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్లో మనకి కొన్ని ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నట్టుగా ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. సో ఇక్కడ మనకు చూసుకుంటే జీతం విషయానికి వస్తే మీకు పర్ మంత్కి 15,000 రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది. ఇక అలాగే అర్హతల విషయానికి వస్తే మీకు బీఎస్సీ నర్సింగ్ మరియు ఎంఎస్సీ నర్సింగ్, బీ ఫార్మసీ, అలాగే డి ఫార్మసీ మరియు బీఎస్సీతో పాటుగా ఎంఎల్టీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ అయితే చేసి ఉండాలి. సో ఈ అర్హతల్లో ఏది ఉన్నా సరే మీరు ఈ యొక్క ఉద్యోగాలకైతే మీరు ఎలిజిబుల్ అవ్వచ్చు. ఇక సమయం అయితే మనకి చాలా తక్కువగా ఉందండి. ఇక వీలైనంత తొందరగా అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో రేపు ఒక్కరోజు మాత్రమే మనకైతే లాస్ట్ డేట్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ యొక్క ఉద్యోగాలకి ఎలా అప్లై చేసుకోవాలి మరియు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన రూల్స్, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, సో వీటికి సంబంధించి ఉద్యోగం ఎలా ఉంటుంది అనే పూర్తి వివరాలన్నింటినీ కూడా మనం ఈ యొక్క వీడియో అయితే తెలియజేస్తున్నాము. ఇక మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయిన సబ్స్క్రైబర్స్ మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. అప్పుడే మీకు మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. అలాగే మన యొక్క ఛానల్లో లేటెస్ట్గా చేసిన వీడియోస్ లింక్స్ అన్నిటిని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉండి అర్హత ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఆ యొక్క వీడియోస్ అనేది చూసి అప్లై అయితే చేసుకుంటూ ఉండండి. అలాగే కొన్ని నోటిఫికేషన్స్ మీకు రాకపోవచ్చు, సో మనం చేసే వీడియోస్ అన్నిటివి. సో అందుకోసమని మీరు మన ఛానల్ని అప్పుడప్పుడు ఓపెన్ చేసి లేటెస్ట్ వీడియోస్లో కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. సో అక్కడ మనం కొన్ని అప్డేట్స్ అయితే ఇస్తుంటాం. అలాగే మీకు ఇంకా మరింత మన యొక్క ఛానల్కి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన యొక్క ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, షేర్ చాట్ గ్రూప్స్ యొక్క సోషల్ మీడియా లింక్స్ అన్నింటినీ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. మరియు మన యూట్యూబ్ ఛానల్లోనే మీరు మన ఛానల్ అబౌట్లోకి వెళ్తే అక్కడ కింద యూట్యూబ్, అలాగే మన యొక్క ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, టెలిగ్రాము, అలాగే షేర్ చాట్ గ్రూప్స్ యొక్క లింక్స్ని ఎక్కితే అక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. సో అక్కడ కూడా ఫాలో అవుతుండండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీకు ఒకవేళ అందులోనే అందిస్తూ ఉంటాము. సో మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ నుంచి సపోర్టింగ్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాను. సో మీరు ఇచ్చే లైక్ వల్ల మన యొక్క వీడియో చాలా తొందరగా అందరికీ అనేది రీచ్ అవుతుందండి. సో తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. సో ఇక్కడ మనకు చూసుకుంటే ఇది మనకి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నోటిఫికేషన్ ఫర్ ద ఆరోగ్య మిత్రాస్ అండ్ టీమ్ లీడర్స్ పోస్ట్ ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్ అండర్ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఇన్ శ్రీకాకుళం డిస్టిక్ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది శ్రీకాకుళం జిల్లాలో డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ కేర్ ట్రస్ట్లో 4వ నోటిఫికేషన్ అండి ఇది. సో ఇంతకుముందు అయితే మనకి యొక్క హెల్త్ కేర్ ట్రస్ట్కి సంబంధించి 3 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఇక ఇంట్రడ్యూషన్ అయితే ఇక్కడ ఉంది. సో ఇదంతా మనకి అంత అవసరం లేదు. సో ఇక్కడ బ్రీఫ్గా అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ను కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడైతే మీరు వెళ్ళి చదువుకుని అక్కడైతే క్లియర్గా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకి టైం సరిపోదు. సో ఇక్కడ మనకు చూసుకుంటే in view of the above the following human resources are going to be recruited on outsourcing basis at various instructions under the administrative control of the district coordinator of Dr. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఇన్ శ్రీకాకుళం డిస్టిక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఖాళీగా ఉన్న పోస్టులు చూసుకుంటే మనకి 2 రకాల పోస్టులు అయితే ఇక్కడ ఖాళీగా ఉన్నాయి. అందులో మనకి మొదటిగా చూసుకుంటే ఆరోగ్య మిత్ర పోస్ట్ అయితే ఉందన్నమాట. ఇవి వచ్చేసి 3 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. క్వాలిఫికేషన్స్ అనేది చూసుకుంటే మీకు బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, అలాగే బీ ఫార్మసీ లేదా ఫార్మసీ, డి లేదా బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ విత్ గుడ్ అకాడమిక్ రికార్డు ఉన్నట్లయితే మీరు ఈ యొక్క ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక స్కిల్స్ అనేది అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి మరియు షుడ్ రీడ్, స్పీక్ అండ్ రైట్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అని అయితే ఇచ్చారు. సో తెలుగు, ఇంగ్లీషు చదవడం, రాయడం అయితే వచ్చి ఉండాలి. సో షుడ్ హ్యావ్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ ఎఫిషియన్సీ ఇన్ ఎంఎస్ ఆఫీస్ అని అయితే అడుగుతున్నారు. సో మీకైతే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి మరియు ఎఫిషియెంట్లీ ఎంఎస్ ఆఫీస్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. ఇక షెల్ హ్యావ్ బి బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ మెడికల్, సర్జికల్ స్పెషలిస్ట్స్ అండ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్లో మీకు కొంచెం అండర్స్టాండింగ్ ఉండాలని అయితే చెప్తున్నారు. వాళ్ళు రాసిచ్చే ప్రిస్క్రిప్షన్స్ కానీ లేకపోతే వాళ్ళు చెప్పే ఏదైనా సరే మీకు కొంచెం అండర్స్టాండింగ్ ఉండాలి, అర్థం చేసుకోగలని అయితే చెప్తున్నారు. సో దీనికైతే 12,000 అయితే సాలరీ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే టీమ్ లీడర్ పోస్ట్ అయితే ఉందండి, ఒక పోస్టు. సో క్వాలిఫికేషన్స్ చూసుకుంటే సేమ్ బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, బీ ఫార్మసీ, అలాగే డి ఫార్మసీ, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ విత్ గుడ్ అకాడమిక్ రికార్డు. అయితే ఇందులో 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హాస్పిటల్ సర్వీసెస్లో అడుగుతున్నారు. సో స్కిల్స్ అనేది చూసుకుంటే సేమ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ ఉండాలి, షుడ్ రీడ్, స్పీక్ అండ్ తెలుగు
ఇంగ్లీష్ అయితే రాయడం చదవడం వచ్చి ఉండాలి. సో అలాగే ఏబుల్ టు హ్యాండిల్ డిఫికల్ట్ అండ్ కాంప్లెక్స్ సిచ్యుయేషన్స్లో మీరు సరిగ్గా హ్యాండిల్ చేయగలిగే ఆ యొక్క సత్తా మీలో ఉండాలని అయితే చెప్తున్నారు. ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే డిమాన్స్ట్రేట్ ఎక్స్పీరియన్స్ విత్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటరైజ్డ్ డేటా కలెక్షన్ మేనేజ్మెంట్ రిపోర్టింగ్ అనాలిసిస్ సిస్టమ్ మీద మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే చెప్తున్నారు. షెల్ హ్యావ్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ మెడికల్ సర్జరికల్ స్పెషలిస్ట్స్ అండ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్లో మీరు అండర్స్టాండింగ్ ఉండాలని చెప్తున్నారు. అడిషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ పీజీ ఎక్స్పీరియన్స్ ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ విల్ బి ప్రిఫర్డ్ అయితే ఇచ్చారు. సో 15,000 అయితే సాలరీ అయితే ఉంటుంది. ఇక ఇక్కడ చూసుకుంటే మనకి hence applications are invited from the qualified candidates for the above side post from those candidates who have not crossed the age of 42 years age relaxation of our upper age limited. Those candidates belong SC ST BC 5 years and 3 years age relaxation ex servicemen would and 10 years ఫిజికల్ హ్యాండిక్యాప్ అని తెచ్చారు. సో ఇక్కడ మనకి SC ST BC వాళ్ళకి 5 సంవత్సరాలు, 3 years ఎక్స్ సర్వీస్ వాళ్ళకి 52 years 10 years ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి అయితే ఏజ్ రిలాక్సేషన్ అవుతుంది. సో ఇక ఆరోగ్య మిత్ర ఉద్యోగులకు సంబంధించి చూసుకుంటే షెడ్యూల్ క్యాస్ట్ అంటే SC జనరల్కి 2 పోస్టులు, SC ఉమెన్కి 1 పోస్ట్ అయితే ఇచ్చారు. ఇక టీమ్ లీడర్స్ చూసుకుంటే OCPH ఉమెన్కి 1 పోస్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక జాబ్ చార్ట్ రోల్స్ అనేది రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ద ఫంక్షన్ ఆఫ్ ఆరోగ్య మిత్ర సార్ యాజ్ ఫాలో అని ఇచ్చారు. మెయింటెనెన్స్ ఆఫ్ హెల్ప్ డెస్క్ను ఎలా మెయింటైన్ చేయాలి, అలాగే ఫెసిలిటేషన్ ఆఫ్ కౌన్సిలింగ్ మీరు కౌన్సిలింగ్ ఎలా ఇవ్వాలి, అలాగే ఐడెంటిఫికేషన్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ను మీరు ఎవరైనా పేషెంట్ వస్తారు కదా వారి యొక్క డాక్యుమెంట్స్ను మీరు ఎలా వెరిఫికేషన్ చేయాలి, ఆ యొక్క ప్రాసెస్ ఏంటనేది కూడా ఇక్కడైతే ఇచ్చారు. సో ఆ విధంగా మీరు చేయాల్సిన వర్క్ ఉంటుంది. అలాగే ఇక ఫెసిలిటేటింగ్ ద పేషెంట్ టు మెడ్కో ఫర్ బేసిక్ డయాగ్నోసిస్. సో దానికి సంబంధించి కూడా మీరు ఎలాంటి ఇక్కడ షుడ్ గైడ్ ద పేషెంట్ టు మెడ్కో వాళ్ళు వెళ్ళడానికి మీరు గైడ్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే అడ్మిటింగ్ ద పేషెంట్ ఇఫ్ పేషెంట్ నీడ్స్ టు కన్వర్ట్ టు IP, ఒకవేళ వాళ్ళని పేషెంట్ని ఐపీలో కన్వర్ట్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన రూల్స్ రెస్పాన్సిబిలిటీ ఏమి ఉంటాయి, మీరు చేయాల్సిన వర్క్స్ ఏముంటాయి అనేది కూడా అయితే ఇక్కడైతే ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మీరు చదువుకోండి. ఇక్కడ మెయింటెనెన్స్ ఆఫ్ రిజిస్టర్ అండ్ రెగ్యులర్ రౌండ్ టు ఆల్ ద నెట్వర్క్ హెల్త్ ఇక్కడ NWH పేషెంట్స్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ మీరు డైలీ రౌండ్స్కి వెళ్ళాలి, దానికి సంబంధించిన రిజిస్టర్స్ ఎలా మెయింటైన్ చేయాలి, రెగ్యులర్ రౌండ్స్ ఏముంటాయి అనేది కూడా ఇక్కడైతే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఆ రౌండింగ్స్లో మీరు ఏమేమి వర్క్ చేయాలనేది. ఇక డైలీ ఆన్ బెడ్ విజిట్ అప్ అండ్ అప్డేటింగ్ ద పేషెంట్ స్టేటస్ ఇన్ ఆన్లైన్ ఇంక్లూడింగ్ ద ఫీడ్బ్యాక్ ప్రొవైడెడ్ బై ద పేషెంట్ అనేది ఇచ్చారు. ఇక గ్రీవెన్స్ రీఅడ్రెస్లు, అలాగే డిశ్చార్జ్ ఫెసిలిటేషను, ఫాలోఅప్ మెడికల్ ఫెసిలిటేషను, ఎనీ అదర్ వర్క్ అసైన్డ్ బై ద ట్రస్ట్ అవి కూడా మీరైతే చేయాల్సి ఉంటుంది. డ్రెస్ కోడ్ ఇది కంపల్సరీ ఉంటుంది. సో ఇక ఫంక్షన్ ఆఫ్ నెట్వర్క్ టీమ్ లీడర్కి సంబంధించి వాళ్ళకి ఏమేమి రోల్స్ ఉంటాయి అనేది కూడా ఇక్కడైతే ఇచ్చారు. సో ఇక ఎలా అప్లై చేయాలంటే మీరు శ్రీకాకుళం.ap.gov.in వెబ్సైట్లో ఈ యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు ద ఫిల్డ్ అప్లికేషన్ విల్ బి షెల్ ఎన్క్లోజర్స్ యాజ్ prescribed in the table as below. The candidate in person shall submit directly over the district medical and health officer Srikakulam on or before the last date, that is 30/07/2021 by 5 PM sharply. రేపు 5 గంటల లోపు అయితే మీరు ఈ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ ఎవరికైతే పోస్టులు కేటాయించారో వాళ్ళు మాత్రమే అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ, కొరియర్ ద్వారా కానీ, మెయిల్ ద్వారా కానీ పంపిస్తే మీ యొక్క అప్లికేషన్స్ రిజెక్ట్ చేయబడతాయి అనేది ఇచ్చారు. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆరోగ్య మిత్ర అన్న టీమ్ లీడర్ అనేది ఖచ్చితంగా మీరు రాసి పంపించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ అండ్ మొబైల్ నెంబర్ ఈజ్ కంపల్సరీ. ఇక మీరు ఇచ్చే జిరాక్సుల పైన ఖచ్చితంగా మీ యొక్క సెల్ఫ్ అటెస్టెడ్ అయితే ఉండాలి. సో మీ యొక్క సొంత సిగ్నేచర్ చేసి అన్ని జతపరిచి పంపాల్సి ఉంటుంది. ఇఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, సో ఇవన్నీ కూడా మీరు అటెస్టెడ్ చేయించాలి. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని అయితే ఇక్కడైతే ఇచ్చారు. సో 65% మీ మార్క్స్ ఉంటాయి. అలాగే అన్ ఎగ్జామ్ విల్ బి కండక్టెడ్ టు ద నౌ స్కిల్స్. దీనికైతే చిన్న టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో అంటే మీకు కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది 0 to 5 మార్క్స్. అలాగే లేటర్ ఇంటర్వ్యూకి కూడా 0 to 20 మార్క్స్ అయితే ఉంటుంది. సో రూల్ ఆఫ్ రిజర్వేషన్ విల్ ఫాలోడ్ యాజ్ పర్ రూల్ 22 AP స్టేట్ బోర్డ్ అనేది ఇచ్చారు. ఇక డేట్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ అప్లికేషన్ చూసుకుంటే 23వ తేదీ నుంచి ఈ యొక్క అప్లికేషన్లు స్టార్ట్ అయ్యాయి. సో 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అయితే మనకైతే టైం అవుతుంది. ఇక రెమ్యునేషన్ అనేది ఇక్కడ చూసుకుంటే మనం ఆల్రెడీ పైన చెప్పాను, లీవ్ పే ఇవన్నీ కూడా మీకు అవసరం లేదు. సో అదర్ కండిషన్స్ డిపార్ట్మెంట్స్ ఇదంతా ఫైనల్. ఇక్కడ అప్లికేషన్ ఈ విధంగా అయితే ఉంటుంది. సో దీన్ని ఫిల్ చేసి మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. సో ఇది మన ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ కేర్ ట్రస్ట్ నుంచి వచ్చిన ఉద్యోగ సంబంధించిన డీటెయిల్స్. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఒక విలువైన సమాచారం వాళ్ళకు కూడా తెలియజేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.